డాక్టర్ గారు, నాకు 2-3 నెలల నుంచి జలుబు కంటిన్యూస్ గా ఉంది. వాసన తెలియట్లేదు. ఈఎన్టీ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అయింది అని అన్నారు. ఇలా ఎందుకు జరిగింది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ మోహన్ రెడ్డి గారు సమాధానం అందిస్తారు. మీకు 2-3 నెలలుగానే ఈ జబ్బంతా కూడా వచ్చింది. వాసన కూడా పూర్తిగా తెలియట్లేదా, లేకపోతే కొంత వాసన తెలుస్తూ ఉంది, కొంత తగ్గిందా అనేది ఒకటి చెప్పాలి. పూర్తిగా వాసన ఒక 2-3 నెలల్లోనే పూర్తిగా పోయింది అంటే ఆ తర్వాత ముక్కులో గాలి కూడా ఆడకుండా ఉందా, ముక్కులో శ్వాస బాగా ఫ్రీగా ఉందా లేదా అనే దాన్ని బట్టి కూడా ఆలోచించవలసి ఉంటుంది. డాక్టర్ గారు చూసి మీకు మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అయింది అని చెప్పారు అన్నారు. ఈఎన్టీ వైద్యుడే చూసి ఆ విషయం చెప్తే అది మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అవ్వటం అంటే తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ రావటం వల్ల ఈ మనకు వాసన తెలిసే భాగంలో ఉన్న మెంబ్రేన్ ఏదైతే ఉంటుందో ఆల్ఫాక్టరీ ఎపిథీలియం అంటాం, అలాగే ముక్కులో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అయ్యి వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల అలా జరిగే అవకాశం ఉంటుంది. ముక్కులో ఉండే వాసన తెలిపే నర్వ్స్ డ్యామేజ్ అవ్వటం వల్ల జరిగే అవకాశం ఉంటుంది తీవ్రమైన వైరస్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి వస్తే. అలా కాకుండా ఇంకా డాక్టర్ గారు మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అయిందంటే ఎట్రోఫిక్ రైనైటిస్ అనే ఒక జబ్బు వల్ల కూడా, అంటే ముక్కులో అది కాకపోతే ఓన్లీ 2-3 నెలలుగానే ఉండదు, అది చాలా కాలంగా ఉండే వాళ్ళకి అది ఎట్రోఫిక్ రైనైటిస్ అనే జబ్బు ఉంది అని చెప్తారు కూడా డాక్టర్ గారు చూస్తే. దానిలో కూడా మ్యూకస్ మెంబ్రేన్ డ్యామేజ్ అయ్యి పక్కులు కట్టి గట్టి చెక్కులు కట్టి అప్పుడప్పుడు లోపల నిండిపోయి చీముడికి పచ్చగా గట్టి పక్కులు రావటం ఇవన్నీ జరుగుతాయి. వాసన కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి దానివల్ల కూడా మనకు ముక్కులో వాసన తెలిసే గుణం పోతుంది. అది కాకుండా ముక్కులో గాలి కూడా గాలి ఆడకుండా ముక్కులు బిగుల్చుకుని అలాంటివి ఉండి వాసన తెలియట్లేదంటే ముక్కులో పాలిప్స్ లాంటివి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పాలిప్స్ జబ్బుల వల్ల కూడా ఈ వాసన తెలియకుండా పోవడం ఉంటుంది. దీనికి ఆపరేషన్ చేసి నయం చేసుకునే అవకాశం ఉంటుంది, మళ్ళీ తిరిగి వాసన రావచ్చు. కానీ వైరస్ జబ్బులు కానీ ఎట్రోఫిక్ రైనైటిస్ కానీ ఇలాంటి వల్ల వాసన తెలియకపోవడం జరిగితే అది మళ్ళీ తిరిగి కోలుకోవటం సాధారణంగా సాధ్యం కాదు. కాకపోతే కొన్ని మందులు అవి వాడి ప్రయత్నం చేసి చూడాలి. అది సరైన చికిత్స మీరు వెంటనే తీసుకోవటం మంచిది.